స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఏ రకంగా ఉంటుందనేది మేము కూడా ఫేస్ చేసాం. మేము లాడ్జుల్లో ఉన్నప్పుడు లేదంటే హోటల్స్ లో ఉన్నప్పుడు వచ్చి తలుపులు కొట్టేవారు, ఇష్టం వచ్చినట్టు తలుపులు కొట్టారని చెప్పారు. అలాగే కార్ వ్యాన్లలో కెమెరాలు పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. నేను కూడా దాన్ని ఫేస్ చేశానని చెప్పేసి ఆమె చెప్పినటువంటి రేర్. ఇప్పుడు నేను కో డైరెక్టర్ గా చేసినప్పుడు నా కంట్రోల్ వేరు. కో డైరెక్టర్ గా చేసినప్పుడు తిరుపతిలో ఒక సినిమా షూటింగ్, ఆ డైరెక్టర్ చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు చెప్పలేము, చెప్పకూడదు పేరు. ఆ డైరెక్టర్ మేము షూటింగ్ ఒక హోటల్లో దిగాం అందరి రూమ్లో. రాత్రి 10 అయినాక ఆయన తలుపు తట్టడం, ఆ అమ్మాయి మాకు కంప్లైంట్ చేయటం, తలుపు తట్టిస్తున్నారని చెప్తే మర్నాడు ఆ డైరెక్టర్ గారికి ఆ ప్రొడ్యూసరు ఈ పూట నుంచి మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే రైట్ నౌ యూ ప్లీజ్ గెట్ అవే అండ్ ఐ విల్ హ్యావ్ అనదర్ డైరెక్టర్ అని చెప్తే ప్రొడ్యూసరు అప్పుడు ఆయన క్షమాపణ చెప్పాడు. సో అట్లా యాక్షన్స్ తీసుకునేవి కూడా ఉంటాయి. ఇక్కడ నేను ఒకటి ఏంటంటే కాస్టింగ్ ఇప్పుడు ఇంకోటి నేను అంటాను, షకీలా గారు ఆ ఫీల్డ్లో ఉన్నారని తప్పుగాను. తెలుగు ఫీల్డ్ తెలుగు అమ్మాయిలు తెలుగు ఫీల్డ్లో ఉంటే ఇంత అరాచకం లేదు. గతంలో చూడండి, గతంలో తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లుగా ఉన్నప్పుడు కొంచెం సజావుగా, ఎందుకంటే వాళ్ళు ఎటికేసి వాళ్ళ ఊరు వాళ్ళ తెలిస్తే మన కుటుంబం మన మర్యాద ఈ గొడవ ఇండస్ట్రీ కాదు అది పోయి వాళ్ళు ఏమైందంటే తెలుగు వాళ్ళు రావట్లేదు. నేను సౌందర్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి 32 మంది చూశాను. 32 మంది తెలుగు వాళ్ళలో 16 మంది తెలుగు పిల్లలు. వాళ్ళ నాన్న ఒప్పుకోరు, లేకపోతే మా ఫ్యామిలీ ఒప్పుకోదు, ఇలా వెళ్ళిపోయి. ఎందుకు ఒప్పుకోరంటే ఇండస్ట్రీలోకి వస్తే ఈ రకమైనటువంటి వేధింపులు ఉంటాయి, ఇండస్ట్రీలోకి వస్తే ఈ రకమైన చెడ్డ పేరు ఉంటుంది. హీరోయిన్ అయిందంటే ఎన్ని దాటి ఈ రకంగా హీరోయిన్ అయింది. జయప్రదకి రాలేదే, జయసుధకి రాలేదే, సౌందర్యకి రాలేదే, వాణిశ్రీకి రాలేదే, ఎందుకు వస్తాయండి అయ్యి? అందుకే ఒక్క నిమిషం, అది తెలుగు. ఇప్పుడు మనకు చూడండి, వాళ్ళు వచ్చే వాళ్ళందరూ బయట లాంగ్వేజ్ నుంచి, వాళ్ళకి ఏంటంటే బయట లాంగ్వేజ్ నుంచి ఇక్కడ రావడం వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ అవే ఫ్రమ్ దేర్ లైఫ్. కానీ ఇక్కడ ఏం జరిగిందో అక్కడేం తెలియదు. సో దే ఆర్ ఫ్రీ అవుట్ అవుతున్నారు, తెలియదు ఇక్కడ. అందుకని మన అమ్మాయిలే ఉన్నారనుకోండి, ఇక్కడ మన అమ్మాయిలే ఉంటే భయం ఉంటుంది. అయ్యో సొసైటీ, మన నాన్న పేరు, మన కుటుంబం పేరు బయటకు, ఇవి కూడా ఉన్నాయి కారణాలు. ఇందులో ఒక్కటంటే మొత్తంగా ఆడవాళ్ళని సమర్థించటమో మొత్తం మగవాళ్ళని సమర్థించటమో కాదు. ఆడ మగ ఇద్దరిలోనూ తప్పులున్నాయి. ఈ ఆడవాళ్ళు కొంచెం ధైర్యం రావాలి. ఇప్పుడు ఎస్తర్ లాగానో ఇప్పుడు వీళ్ళగా పేర్లు చెప్పండి దయచేసి. కమ్అట్, ఎవరు మిమ్మల్ని అడిగారు? పేర్లు చెప్పండి. పేర్లు చెప్తే యాక్షన్ తీసుకునే అవకాశం నాలాంటి వాళ్ళు నిలబడతాం, పోరాడతాం. పేర్లు చెప్పకుండా వేగుగా అడిగారు, చెప్పారు, విన్నాము అంటే కరెక్ట్ కాదు కదా. షకీలా గారు ఏమంటారు ఈ కామెంట్ మీద? పేర్లు ఎందుకు చెప్పట్లేదు, మేము విన్నాము అన్నారు, అడిగారు అంటే ఏ రకంగా కుదురుతుంది అంటున్నారు చిట్టిబాబు గారు? ఒక్క నిమిషం. హలో, కంటిన్యూ షకీలా గారు. నన్ను ఒకే ఒక వ్యక్తి నా లైఫ్ టైం ఇండస్ట్రీలో ఈ ఒక్క వ్యక్తి అడిగారంటే ఈవి సత్యనారాయణ గారు. చనిపోయాడు. అవును, నేను అదే చెప్పాను. ఒకే ఒక ఫిల్మ్ చేశాను, దాని తర్వాత ఆయన ఆ రోజు నన్ను అడిగాడు. దాని తర్వాత ఆయన ఏ ఫిల్మ్స్ లో కూడా నేను లేను. నేరుగా ఆయన అడిగారా షకీలా గారు? నేరుగా ఆయన అడిగారా మిమ్మల్ని? ఆయనే అడిగారు. ఓకే, అట్లా చాలా మంది ఇప్పుడు మీరు గుచ్చి అడిగినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ? ఫస్ట్ సీ ద ప్రాబ్లం యాజ్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటి అంటే వాయిస్ ఎందుకన్నా రీసౌండ్ వస్తుంది, వాయిస్ చూడండి. బేసికలీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. మీరు ఎంత ఇదిగా ఇప్పుడు టెలివిజన్ లో కూర్చొని మీరు మాట్లాడేసేయండి, మీరు చెప్పేసేయండి, మీరు ఎందుకు చెప్పటం లేదు అని దాని మీద లాట్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. మీకు చెప్పనా, మనం ఏదో ఒక ఫ్రెండ్స్ తో మీరు ఒక చిన్న పార్టీకి వెళ్తే ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి చెప్పారండి. దట్ ఈస్ ద సిస్టమ్ దట్ ఈస్ అ సిస్టమ్. ఒక దీంట్లో ఉంటేనే ఇంటికి వచ్చి చెప్పరు, వాస్తవాలు చెప్పరు. అలాంటిది ఒక మహిళ తను ఫేస్ చేస్తుంది, అది ఇండస్ట్రీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ కావచ్చు, తను ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ ఫేస్ చేస్తుంది అంటే తనకి ఉండాల్సిన ఒక సపోర్ట్ సిస్టమ్ ఎవరు? కుటుంబం నించోబోతుందా? తను బయటకు వచ్చి చెప్తే కుటుంబం మాట్లాడుతుందా? ఫ్యామిలీయా, ఫ్రెండ్స్ ఇస్తారా సపోర్ట్? ఎవరు ఇస్తారు? ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫ్రెండ్ తో మీరు పార్టీ చేసుకుని ఇంటికి వచ్చి చెప్తేనే ఇంట్లో చెప్పలేని పరిస్థితిలో ఒక మహిళలు ఇలా ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి అడ్డంకులు ఉంటాయి. ప్రస్తావించినట్టు రాధికా శరత్ కుమార్ గారు చెప్పినట్టు ఏకంగా కార్ వ్యాన్లలో కెమెరాలు
పెట్టడం, ఇంకా చాలా జరుగుతున్నాయి, చాలా దారుణం కదా, చాలా జరుగుతున్నాయి, చాలా దారుణం కదా. System itself is కెమెరాలు corrupted. పెట్టడం ఏంటి, హోటల్ రూమ్ లో ఉంటే తలుపులు కొట్టడం ఏంటి, మనం తెర మీద